హలో అండి, ఈరోజు కేక్ వీడియో అయితే స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్. సో నేను ముందు రోజే వైట్ కలర్ క్రీమ్తో క్రమ్ కోట్ చేసి పెట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా రెడ్ కలర్ కావాలని చెప్పారు. మనం వైట్ కలర్ క్రీమ్లో రెడ్ కలర్ ఎంత యాడ్ చేసినా థిక్ రెడ్ కలర్ అయితే రాదు. సో అందుకనే ఈ విధంగా ఈ రెడ్ కలర్తో అయితే ఫైనల్ ఫినిషింగ్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే నేను న్యూట్రల్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. న్యూట్రల్ జెల్ ఏంటంటే మనకి గ్లాసీ లుక్ అనేది వస్తుంది, కంప్లీట్గా రెడ్ కలర్ అయితే వస్తుందండి. ఇది న్యూట్రల్ జెల్ వచ్చేసి నేను హోమ్ మేడ్గానే ప్రిపేర్ చేశాను. నార్మల్గా ఏంటంటే మన గ్లాసీ లుక్ రావడానికి గ్లేజ్ అయినా యూజ్ చేస్తారు, న్యూట్రల్ జెల్ అనేది యూజ్ చేస్తారు. ఈ న్యూట్రల్ జెల్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూసారా మన న్యూట్రల్ జెల్ యూజ్ చేశాక ఎంత రెడ్ కలర్ అయితే వచ్చిందో. ఏం లేదండి, న్యూట్రల్ జెల్లో జస్ట్ 2 డ్రాప్స్ మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది యాడ్ చేస్తే మనకి ఆ కలర్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా న్యూట్రల్ జెల్ అనేది ఫైనల్ ఫినిషింగ్ చేశాక ఈ విధంగా గణేష్తో మనకి స్పైడర్ మ్యాన్కి అయితే నార్మల్గా లైన్స్ ఉంటాయి కదా, సో అదే విధంగా ఈ గణేష్తో లైన్స్ అనేది వేసేసుకున్నాను. మనకి ఫౌండెంట్తో కూడా చేసుకోవచ్చు, ఫౌండెంట్ కంటే మన గణేష్తో చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా చేసేసుకున్నాక నేను స్పైడర్ మ్యాన్ బొమ్మ అండ్ బాబు నేమ్ 4 నెంబర్ కావాలని చెప్పారు, అది వచ్చేసి నేను ఫౌండెంట్తో చేశాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే టాపర్ కూడా పెట్టేశాను. ఈ ఫ్లేవర్ చెప్పడం మర్చిపోయాను కదా, ఫ్లేవర్ వచ్చేసి వెనిలా పైనాపిల్ అండ్ క్వాంటిటీ వచ్చేసి 1 kg అండి. ఈ కేక్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.